నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పల్కడప్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులకు మద్దతుగా భారత్ బంద్ విజయవంతం. విశాఖలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార విద్యా సంస్థలు. ఉత్తర నియోజకవర్గాన్ని 30 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు. పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. అయ్యప్ప దీక్ష విరమించిన మంత్రి ముత్తంశెట్టి. ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజ. భారత్ బంద్ విజయవంతమైంది. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఇచ్చిన భారత్ బంద్ పిలుపును విశాఖలో సక్సెస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది. దీంతో బంద్ సంపూర్ణమైంది. వ్యవసాయ చట్ట రద్దు డిమాండ్తో భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రధాన విపక్షాలు, కార్మిక సంఘాలు భారత్ బంద్ ను విజయవంతం చేశాయి. మదిరిపాలెం వద్ద ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. విశాఖలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. విద్యా సంస్థలను కూడా మూసివేయించింది. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం వరకు మూసివేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్ ను ప్రశాంతంగా ముగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో మద్దతు లేకపోయినా అక్రమంగా మూజువాణి ఓటుతో 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఈ చట్టాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉరితాళ్లుగా మారాయని, వ్యవసాయ రంగాన్ని అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేలా కాంట్రాక్టు వ్యవసాయాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దీనివల్ల రైతుల భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మదిలిపాలెం వద్ద ఆయన భారత్ బంద్ లో పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతు కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో 70,000 కోట్ల విలువైన నూనె ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. స్వదేశంలో రైతులు నూనె గింజలు పండిస్తే ఆ లాభమంతా రైతులకే వెళ్లే విధంగా ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు తీసుకువచ్చని సూచించారు. మన క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని గురించి కనుక మనం సొల్యూషన్ ఇవ్వగలిగితే, ఇదేంటంటే రైతులకు ఫైనల్గా మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి అన్నం పెట్టే రైతును మనం రోడ్డు మీదకి తీసుకురాకూడదు. కాబట్టి అతని బాధలు కూడా విని మనం ఏ విధంగా వాటిని ఈ చట్టాల్లో కావలసిన మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అదేనండి చెప్పాను కదా, ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో ఉన్న రైతులు చేస్తున్నారు. యాక్చువల్గా మనం ఇంకోటి కూడా చూడాలంటే, మనం ఎక్కువ మంది రైతులు మనం గోధుమ, వరి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే మనం చూస్తే 70,000 కోట్లు ఈ నూనెలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి వీటి నుంచి మనం మారి ఈ నూనెల వైపు, ఇటువంటి నూనె గింజల వైపు, పండించే వైపు కనుక మనం వెళ్ళగలిగితే ఏమవుతుందంటే రైతులకు కూడా ఆదాయం పెరుగుతుందన్నది, ఆ విధంగా కూడా మార్పులు తీసుకురావాలి. రైతుకు ఉన్న సమస్యలను మనం తీర్చగలగాలి. దీన్ని ఒక పక్షం యొక్క విజయం కానీ ఇంకొక పక్షం యొక్క అపజయం కానీ చూడకుండా రైతులు ఆనందంగా ఉండే విధంగా ఏ విధంగా చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా చర్చలు కొనసాగుతాయన్నది నా అభిప్రాయం. చర్చల నుంచి ఏదో ఒక మంచి ఫలితం వస్తుందన్నది మనం అందరం కూడా ఎదుర్కొంటాం. భారత్ బంద్ తో నగరం బోసిపోయింది. ఉదయం నుంచే బంద్ చేయడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా సమన్వయకర్త కేకే రాజు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. గజమానులు బొకేలతో ముంచెత్తారు. నియోజకవర్గాన్ని 30 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారంటున్న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర వైకాపా ఇన్ఛార్జి కేకే రాజు పుట్టినరోజు వేడుకలు చాలా అట్టహాసంగా జరిగాయి. కేకే రాజు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ హ్యాపీ బర్త్డే ముందుగా ఎస్జీ తరఫున చెప్పండి సార్, ఏంటి డెవలప్మెంట్స్? ఈరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది అభిమానంతో మిత్రులు కానీ, స్నేహితులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఆ మీద ఇంత అభిమానం చూపించడానికి కారణం, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అదేవిధంగా నాకు రాజకీయ జన్మనిచ్చి ఇంతమంది ఇంత పెద్ద కుటుంబాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వారందరితోని కలిసిమెలిసి వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని, అదేవిధంగా ప్రజాసేవ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నిండు మనసుతో నేను ఈ సందర్భంగా చెప్పేది, నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా నా సహచరులు, మా పార్టీలో ఉన్న కార్యకర్తలు, శ్రేయాభిలాషులు, మిత్రులు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఎవరైతే నా అభిమానులు, అనుచరులు ఉన్నారో వారికి ఎలాంటి ఆపద వచ్చినా సరే, ఏ సమయంలోనైనా సరే పూర్తిగా నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా వారి శ్రేయస్ కోసం
నేను వారి శ్రేయస్ కోసం కృషి చేస్తానని, నాకున్న సమయాన్ని వారి కోసం వెచ్చిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం మొన్న సీఎంని పాటు ఇతర మంత్రులు కూడా కలవడం జరిగింది. ఈ ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య ఇది. కొండవాళ్ళ ప్రాంతంలో చాలా చోట్ల కూడా గతంలో ఉన్న ప్రభుత్వాల తప్పిదాల వల్ల లీడ్ సమస్యతో టెండర్లు వేసినా సరే, అభివృద్ధికి నిధులు వెచ్చించినా సరే కాంట్రాక్టులకు ముందుకు రాలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి సవివరంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పటికే సుమారు 30 కోట్ల పైగా అభివృద్ధి నిధులతో గడిచిన 1.5 years మనం శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి సూచనల మేరకు సుమారు రాబో రోజుల్లో కమింగ్ 2-3 monthsలోనే సుమారు 30 కోట్ల రూపాయల అభివృద్ధి నిధుల్ని నియోజకవర్గానికి వెచ్చించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా జూనియర్ కాలేజు, అంతేకాకుండా కొన్ని రోడ్డు సీతందార్ నుంచి మ్యారిట్ వర్క్లో ఉన్న 80 feet రోడ్డు కానీ, అదేవిధంగా మర్రిపాలెం ఏరియాలో ఉన్న ఈద్గా సమస్య కానీ, ముఖ్యంగా ఎవరైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో 70 గజాలు 60 గజాలు సంబంధించి కన్స్ట్రక్షన్ చేసుకునే బిలో పవర్టీ లెవెల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జరగాల్సిన సంక్షేమ పథకాల అమలన్నింటినీ కూడా సక్రమంగా జరిపిస్తామని ప్రజలు తెలియజేయడం జరిగింది. అయితే కేకే రాజు బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. కొన్ని రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి తాను వచ్చే ఎన్నికల్లో కూడా ముందుకెళ్ళి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కేకే రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కయాజ్తో చిట్టుబాబు, SDV, విశాఖపట్నం. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ద్వారపుడులోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి సమర్పించుకుని అయ్యప్ప దీక్ష విరమింపజేశారు. విశాఖ జిల్లా శ్రీనగర్ అయ్యప్ప దేవాలయంలో గత మంగళవారం అయ్యప్ప మాలధారణ చేశారు. ఇరుముడితో వచ్చిన మంత్రికి ద్వారపుడి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ రైతులను ఆక్రమణదారులుగా పేర్కొనడం సరైనది కాదని టీడీపీ నేత పివి నరసింహం మండిపడ్డారు. సింహాచలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో కమిటీ సమావేశం అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆక్రమణదారులకు దేవస్థానానికి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. రైతులు ఆక్రమణదారులు ఎలా అవుతారని తమ పార్టీ నేత పాసర్ల ప్రసాద్ ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించడం దుర్మార్గమని నరసింహం మండిపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో విడుదల చేసిన 229 జీవోను అమలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, కమిటీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ నేతలపై అవాకులు చవాకులు పేరితే సహించేది లేదని అన్నారు. పరిపాలన ఉండాలి తప్ప ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము ఉపేక్షించేది లేదు. మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పోరాటాలు చేస్తాం. ఈ పోరాటాన్ని ఉధృతం కూడా చేస్తామని హెచ్చరిస్తూ, ఇంకో విధంగా చూస్తున్నాం గవర్నమెంట్ పరిపాలన తీరు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, పెట్రోల్ పెరిగిపోయాయి, డీజిల్ పెరిగిపోయింది, బస్ ఛార్జీలు పెరిగిపోయాయి, రకరకాలుగా ఇప్పుడు ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంటే ప్రజల పక్షాన నుండి మీరు దాడులు చేస్తామంటారా? ఎవరి మీద మీరు దాడులు చేస్తారు? ప్రజల మీద దాడులు చేస్తారా? ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళ మీద దాడులు చేస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటినీ సక్రమంగా ప్రజలకి లాభం కూరే విధంగా మీ ప్రభుత్వానికి చెప్పి ఈ హక్కులు ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని తగ్గించి ఏదైతే ప్రజలకి మోపుతున్నటువంటి పన్నుల భారాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్షాల మీద దాడులు చేసి వాళ్ళని నోరు నొక్కి వాళ్ళని అణగదొక్కుదామని ప్రయత్నిస్తే మాత్రం బంతిని ఎంతైతే కింద కొడతాం అంతే పైకి లేచి పోరాటం చేస్తామని చెప్పి అంతే విధంగా పైకి లేస్తుంది. కాబట్టి అదే విధంగా ఉదాహరణ తీసుకొని మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాను.
మీరందరూ కూడా మేము కూడా ప్రజల కోసం పోరాడుతున్నాం తప్ప మా వ్యక్తిగతంగా మేము ఎవరి కోసం మాకు ఎవరికి తగాదాలు లేవు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. వామపక్షాలు ప్రజా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. మోడీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పెందుర్తి కూడలలో వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ర్యాలీ, రాస్తారోకోలు చేపట్టారు. రైతులకు నష్టదాయకమైన నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని నాయకులు మండిపడ్డారు. బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైతులపై ప్రభుత్వం దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. రైతులకు ఉరితాడు లాంటి బిల్లులను తక్షణం రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో వామపక్ష నాయకులు శ్రీనివాస్, ప్రభావతి, రమణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో బాలచెరువు, రైతు బజార్ ప్రాంతంలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించుకోవడం అంతే ముఖ్యమన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని దొడ్డి రమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నక్కా వెంకటరమణ, తోటికొండ జగదీష్, ములకలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, యువ నాయకులు దేవరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి ఏరియాలో కూడా మొక్కలు నాటి కాలుష్య నివారణ చేసి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ బోర్డు సెక్రటరీ దేశానికి వెన్నెముక అయిన రైతాంగ సంక్షేమానికి విఘాతం కలిగిస్తున్న బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెట్టి పెంటారావు డిమాండ్ చేశారు. గాజువాకలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు ఒత్తాసుగా 3 బిల్లులను పార్లమెంట్లో ఆమోదించారన్నారు. దానివల్ల రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, అది పరోక్షంగా దేశ సామాన్య ప్రజలకు ఆర్థిక భారం పడుతుందని అన్నారు. తక్షణం బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వదేశీ నినాదంతో అవినీతి రహిత సమాజం అనేటువంటి మాటతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఇవాళ రైతుల్ని దుర్మార్గంగా అణచివేసే విధంగా నల్ల చట్టాలను తెచ్చి కార్పొరేట్ సంస్థలకి కాపలాదారులుగా ఈ పాలకులు కొనసాగుతున్నారు. ఆ పరిస్థితికి ఈవేళ వ్యతిరేకించినటువంటి రైతాంగం ఢిల్లీ కోటను ముట్టడించి మా యొక్క జీవన విధానం మీద మేము చేస్తున్నటువంటి మానవ విలువల కోసం పనిచేస్తున్నటువంటి హెడ్లైన్స్ మరోసారి. రైతులకు మద్దతుగా భారత్ బంద్ విజయవంతం. విశాఖలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, విద్యా సంస్థలు. ఉత్తర నియోజకవర్గాన్ని 30 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు. పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. అయ్యప్ప దీక్ష విరమించిన మంత్రి ముత్తంశెట్టి. ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజ. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.